ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ఉంది ఇక్కడ. అట్ ది సేమ్ టైం ఇదిగో ఇరాన్కి 25 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇక్కడ ఒక చిన్న ఐలాండ్ ఉంటుంది. దిస్ ఈజ్ కర్గ్ ఐలాండ్. మొత్తం ఇరాన్ గుండెకాయ అక్కడ దాచిపెట్టుంది. అప్పుడెప్పుడో పాత సినిమాల్లో మనం చెప్తూ ఉంటాం కదా, ఒక రాక్షసుడి ప్రాణం ఎక్కడుందంటే చిలకలో ఉంది, బంగారు చిలుకలో అంటుంటారు కదా. ఇదే ఇరాన్కి బంగారు చిలుక. ఇక్కడే ఇరాన్ ప్రాణం అంతా ఉంది. సో దీన్ని కాపాడుకోవడానికి ఇరాన్ ఎంతకైనా తెగుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ చేయి దాటిపోయిన ఇరాన్ సర్వైవ్ అవ్వగలుగుతుందేమో. బట్ కర్గ్ ఐలాండ్ పోతే ఇరాన్ సర్వైవ్ అవ్వడం కష్టం. పూర్తిగా ఇరాన్ కొలాప్స్ అయిపోతుంది. ఇరాన్ ఎకానమీ అనేది లేకుండా తుడిచిపెట్టుకుపోతుంది ఒకవేళ బ్లాస్ట్ చేస్తే. కాకపోతే అమెరికాకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, అక్కడ బాంబింగ్ చేసి పూర్తిగా ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేయడం, ఐలాండ్ మొత్తాన్ని. రెండోది, ఆ ఐలాండ్ని హస్తగతం చేసుకోవడం, అంటే ఆక్యుపై చేసుకోవడం. బాంబింగ్ చేసి అక్కడ ఆ ప్రాంతాన్ని నాశనం చేసే అవకాశం లేదు. ఎందుకు? దానివల్ల కేవలం ఇరాన్కి మాత్రమే నష్టం జరగదు, అమెరికాకి నష్టం జరుగుతుంది. అమెరికా ఇజ్రాయెల్ ప్రామిస్ చేసినటువంటి ఇరాన్ ప్రజలకి మేము సరికొత్త ప్రభుత్వాన్ని ఇస్తాం, మీ కొత్త జీవితాలను ఇస్తాం, మేము స్వేచ్ఛనిస్తామని చెప్పారు. తీరా చూస్తే వాళ్ళ ఎకానమీ మొత్తం క్లోజ్ అయిపోతే, వాళ్ళ ఎకానమీ మొత్తం డెస్ట్రాయ్ అయిపోతే ఇరాన్కి మిగిలేది ఏమీ ఉండదు, బూడిద తప్ప. సో అంత రిస్క్ చేయదు. వీటన్నిటికి మించి అమెరికాకు కావాల్సింది కూడా ఆ ఆయిలే. ఎలాగైతే వెనుజులా అధ్యక్షుడిని పట్టుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఆయిల్తో బిజినెస్ చేసుకున్నారో, ఒకప్పుడు సిరియాతో ఏం చేశారో, ఇప్పుడు ఇరాన్తో కూడా, ఇరాన్ ఆయిల్ని కూడా క్యాప్చర్ చేయాలి అనేది అమెరికా వన్ ఆఫ్ ది మాస్టర్ ప్లాన్. సో అలాంటప్పుడు అంత విలువైన ఆయిల్ని, ప్రపంచంలోనే అత్యంత సంపదని, గొప్ప సంపదని అమెరికా అంత ఈజీగా డెస్ట్రాయ్ చేసి చివరికి ఏమీ సాధించకుండా వదిలేసే పరిస్థితి ఉండదు. సో వాళ్ళు అటాక్ చేసి ఆ ప్రాంతాన్ని ధ్వంసం చేస్తారా అంటే ఖచ్చితంగా అవకాశం లేదు. కానీ ఇప్పుడు వాళ్ళ సైనికులను అక్కడ డిప్లాయ్ చేస్తున్నారు. సో అక్కడ ఆ ప్రాంతాన్ని హస్తగతం చేసుకోవడానికి మరి ఐఆర్జీసీ ఊరుకుంటుందా? ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఊరుకుంటారా? దే ఆర్ వెల్ ట్రైన్డ్ మెరైన్స్ అక్కడ ఉన్నారు వాళ్ళకి. అండ్ సీ మైన్స్ ఉన్నాయి, ఎయిర్ ఫోర్స్ ఉంది, నేవీ దాని చుట్టూ మస్కిటో ఫ్లీట్స్ తిరుగుతూ ఉన్నాయి. ఇంత పెద్ద వ్యవస్థను, ఇన్ఫ్యాక్ట్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కంటే ఇంకా బలమైన వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేసుకుంది. అండ్ మోర్ ఓవర్ చైనా యొక్క సపోర్ట్ ఇక్కడ ఉంది. చైనాకు సంబంధించిన కొన్ని ట్రూప్స్ ఇక్కడ ఉన్నాయి. ఎందుకంటే ప్రతిరోజు చైనాకు అక్కడి నుంచి సప్లైస్ జరుగుతూ ఉంటాయి. మోర్ దెన్ 10 to 15% ఆఫ్ చైనాస్ ఇంపోర్ట్స్, ఆయిల్ ఇంపోర్ట్స్ ఆర్ ఫ్రమ్ దిస్ కర్గ్ ఐలాండ్. So there is no chance China can allow any country to invade this particular place of Iran, this particular island. So there is no chance for this. ఖచ్చితంగా ఒక్కసారి మ్యాప్స్లో నేను మీకు మరింత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కర్గ్ ఐలాండ్ ఎంత క్లోజ్గా ఉంది, ఎక్కడుంది అనేది. సో దిస్ ఈజ్ ద కర్గ్ ఐలాండ్, ఇక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ 25 కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ఇరాన్. ఒక్కసారి ఈ ప్రాంతాన్ని మరింత జూమ్ అవుట్ చేసే ప్రయత్నం చేయండి. VCR, just take a look here. Yeah, మరింత ఇంకా. Yeah, give me this. సో ఇదిగో మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇరాన్. యూ కెన్ జూమ్ అవుట్ మోర్, ఇంకా జూమ్ అవుట్ చేసే అవకాశం ఉంది. ఎనీవే, ఇక్కడ మీకు ఇరాన్ కనిపిస్తుంది. ఇది కర్గ్ ఐలాండ్. ఇదిగో ఒక చిన్న చీమ అంత ఉంది ఇక్కడ. ఇరాన్తో పోల్చుకుంటే ఒక చిన్న చీమ అంత ఉంది ఇక్కడ, ఒక చిన్న ఐలాండ్. దిస్ ఈజ్ ద కర్గ్ ఐలాండ్. ఇదంతా ఇరాన్ పైన అంతా కూడా. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కర్గ్ ఐలాండ్. అండ్ ఇప్పుడు ఇది కేవలం ఇరాన్కి మాత్రమే కాదు, అమెరికాకి కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో డూ యూ థింక్ ఇరాన్ కెన్ అలౌ అమెరికా టు ఇన్వేడ్ దిస్? దీన్ని అంత ఈజీగా ఇన్వేడ్ చేయగలుగుతుందా అమెరికా? ఎన్నో దేశాలను నామరూపాలు లేకుండా చేసినటువంటి అమెరికా, ఇంక్లూడింగ్ ఆఫ్ఘనిస్తాన్, చివరికి తాలిబాన్స్కి వదిలేసి వెళ్ళిపోయింది, సిరియా, అలాగే ఇప్పుడు ఇరాన్ ఆ లిస్టులో చేరబోతుందా? ఒకప్పుడు లిబియా పరిస్థితి అదే, ఇరాక్ పరిస్థితి అదే. యూ కెన్ గో ఆన్ విత్ ద కౌంట్. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి అలాగే ఉండబోతుందా? కర్గ్ ఐలాండ్ను ధ్వంసం చేస్తే ఇరాన్ ప్రజలకు మిగిలేది ఏముండదు, బూడిద తప్ప. అక్కడ ఆకలి చావులు తప్ప ఇంకేమీ మిగలదు. ఎందుకంటే వాళ్ళకి ఇంకెలాంటి ఇన్కమ్ సోర్స్ లేదు. అక్కడేం పర్యాటకం లేదు, బిజినెస్ లేదు, వాళ్ళకుందల్లా ఆయిల్ మాత్రమే. దాంతోనే అక్కడ మొత్తం చేయాల్సి ఉంటుంది వాళ్ళ బిజినెస్ అంతా. దాన్ని ధ్వంసం చేసే అవకాశం లేదు. కానీ అమెరికా నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా డిప్లాయ్ చేస్తున్నటువంటి సైనికులు ఈ కర్గ్ ఐలాండ్ని ఆక్రమించుకోగలుగుతారా అంటే, అక్కడ ఉన్నటువంటి రక్షణ వ్యవస్థను చూసినా, ఇరాన్కి దాని ఇంపార్టెన్స్ చూసినా, కేవలం స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గురించే ఇరాన్ అంత కష్టపడుతుంటే, గుండెకాయని నేను తన్నుకుపోతానంటే అమెరికా వచ్చి ఇరాన్ ఒప్పుకునే పరిస్థితి ఉంటుందా?
ఇప్పటికే ఇరాన్ని డైవర్ట్ చేయడానికైనా లేదంటే భయపెట్టడానికైనా ఇరాన్కి సంబంధించిన కొన్ని న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద కూడా అమెరికా బాంబింగ్ చేసే ప్రయత్నం ఉంది అంటూ తెలుస్తుంది. ఇప్పటికే 2-3 సార్లు ప్రయత్నాలు చేశారు చిన్న చిన్న బాంబ్స్ ద్వారా. దే ఆర్ ట్రయింగ్ టు స్కేర్ ఇరాన్. బట్ ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఛాన్స్ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? మీకేమనిపిస్తుంది? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అండ్ కర్గ్ ఐలాండ్ ఈ రెండే చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచ దేశాలని భయపెట్టడానికి అమెరికా గొంతు నొక్కడానికి ఒక మాటలో చెప్పాలంటే ఇరాన్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ను ఉపయోగించుకుంటే, ఇప్పుడు ఇరాన్ గొంతు నొక్కడానికి అమెరికా ఈ కర్గ్ ఐలాండ్ను ఉపయోగించుకోవాలని చూస్తుంది. డూ యూ థింక్ అమెరికా కెన్ సక్సీడ్? ప్రపంచంలో పెద్ద పెద్ద ఆపరేషన్స్ చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి అమెరికా, ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఇంటెలిజెన్స్ వ్యవస్థ కలిగినటువంటి అమెరికా, సిఐఏ లాంటి గొప్ప గొప్ప ఇంటెలిజెన్స్ వ్యవస్థలు ఉన్నాయి. మరోవైపు ఇజ్రాయెల్ దగ్గర మొసాద్ లాంటి వ్యవస్థలు ఉన్నాయి. ఇంత పెద్ద వ్యవస్థల్ని సైతం ఇన్ని రోజులుగా కంట్రోల్ చేయగలుగుతున్నటువంటి, ఇన్ని రోజులుగా ఫైట్ చేయగలుగుతున్నటువంటి ఇరాన్ ఇప్పుడు ఐఆర్జీసీ ఈ కర్గ్ ఐలాండ్ని ఆక్యుపై చేసుకుంటానంటే ఒప్పుకుంటుందా? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఇప్పుడు అమెరికా ముందున్నటువంటి ఈ 2 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఆల్రెడీ పోయింది. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనే ఆప్షన్ ఇప్పుడు అమెరికా పక్కన పెట్టింది. కర్గ్ ఐలాండ్ మాత్రమే మిగిలి ఉంది. మరోవైపు చర్చల పేరుతో ఎలాగైనా సరే ఈ కర్గ్ ఐలాండ్ ఆక్యుపై చేసుకొని చర్చలకు ఇరాన్ను తీసుకురావాలని అమెరికా ప్రయత్నాలు చేస్తుంది. ఇరాన్ మేము చర్చలకు సిద్ధంగా లేవంటుంది. ఒకవేళ చర్చించాలా, ఇదిగో 7-8 సుమారుగా మా దగ్గర నుంచి కొన్ని రూల్స్ ఉన్నాయి, వీటికి ఒప్పుకుంటేనే మేము వస్తాం అంటున్నారు. అమెరికా 15 పాయింట్లు పెడితే మేము అన్ని పాయింట్స్ అవసరం లేదు, మాకు తక్కువే ఉన్నాయి, కానీ మేము వాటికి ఒప్పుకుంటేనే మేము వస్తామని చెప్తున్నారు. సో ఇలాంటి ఒక టఫ్ ఫైట్ని ఇరాన్ ఇస్తున్నటువంటి పరిస్థితి. అమెరికా ఓవైపు మేము గెలిచామని చెప్పి బహిరంగంగా చెప్పుకున్న తర్వాత ప్రపంచానికి అందరికీ తెలుసు గెలవలేదని. ఓ పక్క చర్చలు సఫలీకృతం అయ్యాయని చెప్పుకున్న తర్వాత ప్రపంచానికి అంతా తెలుసు అవి జరగలేదు అని చెప్పేసి. ఇంకోవైపు ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది, మరోవైపు ఇరాన్ కూడా దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద సిచ్యువేషన్, సీరియస్నెస్. సో అమెరికా రోజు రోజుకి పరువు పోగొట్టుకుంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో వాట్ అమెరికా ఈస్ గోయింగ్ టు డూ? వాట్ డూ యూ థింక్? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి.